शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ప్రధానంగా మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 16వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం 7వ స్థానంలో ప్రతికూలం. కుజుడు 5వ స్థానంలో ప్రతికూలం. బుధుడు 7వ స్థానంలో, తదనంతరం 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు వక్రరీత్యా అనుకూలం. ఇక గురువు 7వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 7వ స్థానం ప్రతికూలం. తదనంతరం 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహు ద్వితీయం, కేతు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాల్లో సంచరిస్తున్నాయి. అయితే ఈ స్థానాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మకర రాశి వారికి ఫలితాలు ఓవరాల్గా అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా గురువు ఉచ్చ స్థానంలో ఉంటూ 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. వివాహ ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్లకు వివాహం అవుతుంది. ముఖ్యంగా మహిళలకు ఈ మాసం లోపల వివాహం కుదిరేటువంటి అవకాశం బాగా ఉంది. 7వ స్థానం దాంపత్య విషయం లోపల అనుకూలమైనటువంటి సంచారం, మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా రోజుల నుంచి పెళ్లి కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, సంబంధాలు చూస్తున్నటువంటి వాళ్ళు, కుదరక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు ఈ మాసం లోపల గురువు మూలకంగా చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. భాగస్వాములతో అనుకూలంగా ఉంటారు. వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ లోపల చేస్తున్నటువంటి వాళ్లకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబం లోపల శుభకార్యాలు జరిగే అవకాశము మెండుగా కనబడుతుంది. 6వ స్థానంలో సూర్యుడు 16వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సంచారం మీకు చాలా విజయాన్ని చేకూరుస్తాడు. శత్రువులపై విజయాన్ని పొందుతారు. మీరు పోటీ పరీక్షల లోపల విజయం కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు కూడాను ఆఫీసులో అనుకూలమైనటువంటి వాతావరణం,
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి మహిళలకు ప్రమోషన్ లభించేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. ఇక పిల్లల యొక్క చదువు సెటిల్మెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు అవసరము. ఇక సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయము అంటే ఈ మాసము చాలా అనుకూలంగా ఉంది. శని యొక్క సంచారం మూలకంగా మీ లోపల ధైర్య సాహసాలు పెరుగుతాయి. అన్నదమ్ములు, తర్వాత ఆత్మీయులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మీకు చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి సూచనలు కూడాను ఉన్నాయి. మహిళలు చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్స్పాన్షన్లోకి వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కొన్ని విషయాలలో రాహుకేతువుల మూలకంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అపార్థాలకు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడము చాలా మంచిది. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళు, టెక్నికల్ రంగాలలో ఉన్నటువంటి విద్యార్థినులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక ఉపాధ్యాయులు అంటే టీచింగ్ వృత్తిలో ఉన్నటువంటి మహిళలకు, తర్వాత కన్సల్టెన్సీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ మాసం అనుకూలిస్తుంది. విదేశీ ప్రయాణాలు బాగా పెరుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రాబడి మీకు సంతృప్తినిస్తుంది. మకర రాశి వారికి ఈ మాసం, జూలై మాసం ముఖ్యంగా మహిళలకు అనుకూలంగా ఉంది. సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఎనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏల్నాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు
ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహుకేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి, నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.